ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. ఒక మొత్తం 8% సింపుల్ ఇంట్రెస్ట్ వద్ద 7/5 టర్మ్స్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 మినిట్స్ లో ఏ విధంగా సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఒక మొత్తం 8% సింపుల్ ఇంట్రెస్ట్ వద్ద 7/5 టర్మ్స్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అనేసి అంటున్నారు. 7/5ని మనం ఏ విధంగా రాస్తాం? 7/5ని 1 + 2/5 గా రాస్తాం. 1 + 2/5 గా రాస్తాము. అప్పుడు ఏమవుతుంది? 2/5ని పర్సెంటేజ్ లోకి మార్చుకున్నట్లయితే ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ? ఎక్స్ట్రా వచ్చేసి 2/5. ఈ 2/5ని పర్సెంటేజ్ లోనికి మార్చాలి. పర్సెంటేజ్ లోనికి మార్చాలి అంటే ఎలా? పర్సెంటేజ్ లోనికి మార్చాలంటే ఎలా అంటే ఇప్పుడు 2/5 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0.4 వస్తుంది. 0.4ని పర్సెంటేజ్ లోనికి మారిస్తే ఎంత వస్తుంది? 40% వస్తుంది. 40% వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత? 40%. ఇంట్రెస్ట్ వచ్చేసి 40%. ఇక్కడ మళ్ళీ ఏం కనుక్కోమంటున్నారు? కాలంని కనుక్కోమంటున్నారు. కాలం ఈక్వల్ టు ఎంత వస్తుంది? కాలం ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ బై ఆర్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 40/r అంటే ఎంత వాల్యూ? 8%. 8 అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 5 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ వచ్చేసి t ఈక్వల్ టు కాలం ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 సంవత్సరాలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.